గాజువాక యువతి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రవీంద్రకు 2020లో యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. 2023 వరకు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వివాహం అనంతరం మౌనికను దూరం పెట్టాడు రవీంద్ర. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను పిలిపించి నిన్న మధ్యాహ్నమే హత్య చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని రవీంద్ర ముక్కలుగా నరికాడు. సగభాగం ఫ్రిడ్జ్లో, కొంత భాగాన్ని గోనె సంచిలో కట్టాడు. అడవరం సమీపంలో మరికొంత భాగాన్ని కాల్చేశాడు. అనంతరం భయంతో స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. ఆ ఫ్రెండ్ ఇచ్చిన సమాచారంతో రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కండేపల్లి శ్రీరామ్ వాండర్ నేనే సార్. 29/3/25లో పూర్తిగా 1 year అయిందండి. రెంట్ మాత్రం మంచోడే, క్యాండిడేట్ మాత్రం నేవీ జాబ్ సార్. నేను టూలెట్ బోర్డు పెట్టాను, టూలెట్ బోర్డు ద్వారా వచ్చాడు. అలాగే నా నేవీ జాబ్ అని చెప్పాడు. ఐడెంటిటీ కార్డు చూశాను. ఆ తర్వాత ఫ్యామిలీతోనే ఫస్ట్గా అతనికి పెళ్ళి అయి కూడా 1 year అయింది అన్నాడు. మన దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు. మన ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ డెలివరీకి వెళ్ళింది. ఇప్పుడు ఆ పాప అనమాట, పాప 3 నెలలు 4 నెలల పాప. ఇంకా ఆవిడ ఇంకా డెలివరీ నుంచి రాలేదన్నమాట. మా పక్కన అంటే మీ ఇంటికి రాత్రి 9:15కి ఫోన్ చేసి మీ ఇంటికి పోలీసులు వచ్చారు, ఒకసారి నువ్వు రా, ఇక్కడ ఏది జరిగిందంటానుగానే వచ్చాను. అప్పుడు పోలీసులు వచ్చి కొద్దిగా లోపల ఏదో ఉందని చూడాలన్నట్టు డోర్ పగలగొట్టారు సార్, అంతే. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇది అతని భార్య అలాగే కుటుంబానికి సమాచారం అందిందా? ప్రస్తుతం మృతురాలు కుటుంబం ఎక్కడుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది మృతురాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులతో పాటు స్థానిక అధికారులు. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2020లో వీరిద్దరికి కూడా ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయినట్టుగా సమాచారం అందుతుంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అనేక కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఎంతకాలం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనే కోణంలో కూడా ముఖ్యంగా పరిశీలన జరుగుతుంది. ఫోన్ కాల్ డేటాతో పాటు వీరిద్దరు గతంలో ఎప్పుడు ఎక్కడెక్కడ కలిశారు అనే కోణంలో కూడా విచారణ వేగంగా కొనసాగుతుంది. అయితే ఈ యువతిని హత్య చేసిన తర్వాత ముక్కలుగా చేసి శరీర భాగాలను అడవివరం సమీపంలో ఉన్నటువంటి దారపాలెం వద్ద దహనం చేసినట్టుగా కూడా కొన్ని పాటలను తెలుస్తా ఉంది. ఆ కోణంలో కూడా అధికారులు వివరాలు సేకరిస్తా ఉన్నారు. అయితే హత్య చేసిన తర్వాత తన స్నేహితుడికి రవీంద్ర సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి ఈ దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో కూడా కొంత శరీర భాగాన్ని కవర్ లో పెట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అలాగే అనేక కోణాల్లో ఈ కుటుంబ సభ్యులకు, అలాగే రవీంద్ర కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే మౌనికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఎవరికైనా పరిచయాలు ఉన్నాయా, ఈ కుటుంబాలకు తెలిసే వ్యవహారం నడుస్తుందనే కోణంలో కూడా విచారణ వేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా హత్యకు గల కారణాల విషయానికి వస్తే కనుక ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలోనే రవీంద్ర హత్య చేసి ఉంటాడనే భావన కూడా వ్యక్తం అవుతా ఉంది. ఆ కోణంలో కూడా విచారణ వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు చుట్టుపక్కల ఉన్న వారు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే రవీంద్రకు వివాహం అయింది, ఒక పాప ఉంది. అలాగే ఆ భార్య పుట్టింటికి వెళ్ళినటువంటి సమయంలోనే మౌనికను పిలిపించుకొని హత్య చేశారనేది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అత్యంత పాశవికంగా మౌనికను హత్య చేశారు. అయితే హత్యకు బలమైన కారణాలు ఉన్నాయనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఆ కారణాలన్నీ వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. నిందితుడు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నాడు. అనేక అంశాలు డిజిటల్ గా సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటాతో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వీరిద్దరూ ఏ యాప్ లో పరిచయం అయ్యారు, ఆ యాప్ ద్వారా జరిగినటువంటి కాంటాక్ట్ ఎన్నేళ్లుగా కొనసాగిందనే విషయంలో కూడా ముఖ్యంగా 2023 సంవత్సరం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైనట్టుగా తెలుస్తా ఉంది. ఆ విభేదాలు